చీమ ఎలుక స్నేహం గురించి ఓ చిన్న కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక చీమ ఆహారం కోసం వెతుకుతుండగా దానికి ఒక పెద్ద గింజ కనిపించింది. ఆ చీమ ఆ గింజను లాగి తన పుట్ట వద్దకు తీసుకెళ్లే పనిలో ఉండిపోయింది. ఇంతలో ఒక ఎలుక తన మీసాలను మెలేస్తూ, ఈ అడవిలో నేనే గొప్పదాన్ని, వేగంగా పరిగెత్తగలను, ఎక్కడైనా చొరబడి ఏ వస్తువునైనా అవలీలగా తీసుకురాగలను, ఈ చీమల్లా కష్టపడాల్సిన అవసరం నాకు లేదు అంటూ గొప్పలకు పోయింది. చీమకు ఎలుక మాటలు కాసింత చిరాకును కోపాన్ని తెప్పించాయి. చీమ ఆవేశంతో, నేను నా పరిమాణం కన్నా 50 రెట్లు బరువైన వస్తువు మోయగలను, ఈ భూమి మీద అందరికంటే ఎక్కువగా కష్టపడే జీవిని నేను అని ఎలుకతో అన్నది. చీమ మాటలకు ఎలుకకు కూడా ఎక్కడ లేని రోషం వచ్చింది. ఎలుక రోషంతో ఊగిపోతూ, నీలా కష్టపడాల్సిన అవసరం నాకు లేదు, నేను తెలివైన వాడిని, వేగంగా పరిగెత్తగలను, ఈ భూమి మీద ఎలుకను అన్ని జీవుల కన్నా గొప్పవని అందరికీ తెలుసు అన్నది. చీమ పౌరుషంతో, నేను నా తోటి చీమలకు సహాయం చేస్తాను, ఒకరికొకరు సహకరించుకుంటూ సంఘజీవనం చేస్తాం, నువ్వు గొప్పదానివైతే నాలాగా నువ్వు ఎందుకు సహాయం చేయడం లేదు అంది. ఇలా చీమ ఎలుక నేను గొప్పవాడిని, లేదు నేను గొప్పవాడిని అంటూ తమలో తాము వాదులాడుకోవడం మొదలుపెట్టాయి. ఉన్నట్నుండి ఏదో ఓ నీడ వాటిపై కనిపించింది. ఆకలితో ఉన్న ఒక పాము ఎలుక మీదకు దూకబోయింది. ఎలుక భయంతో బిగుసుకుపోయింది. వేగంగా ఆలోచించే చీమ పాము తోకను గట్టిగా కొరికింది. పాము నొప్పితో బుసలు కొడుతూ తుర్రుమని పదంలోకి పారిపోయింది. ఎలుక గజగజ వణుకుతూ చీమ వైపు చూస్తూ, నువ్వు నన్ను రక్షించావు, నువ్వే గొప్ప అని అన్నది. ఆ రోజు నుండి చీమ ఎలుక మంచి స్నేహితులుగా మారాయి. రెండు ఎక్కడా కలిసి తిరిగేవి. గొప్పగా ఉండటం అంటే వాదించుకోవడం కాదు, ఒకరికొకరు సహాయం చేసుకోవడం అని తెలుసుకున్నాయి. ఇలా చీమ ఎలుకను స్నేహంగా హాయిగా జీవనాన్ని గడుపుతూ ఉన్నాయి.